అరకులో ఇంకొక చూడవలసిన ప్లేస్ అయితే బొర్రా కేవ్స్ అండి. అస్సలు మిస్ అవ్వకూడదు. సో, ఇంకా మేము వుడెన్ బ్రిడ్జ్ చూసుకొని అండ్ దెన్ బొర్రా కేవ్స్‌కైతే రీచ్ అయిపోయాము. కార్ పార్కింగ్ చేసుకొని పైకెక్కేటప్పుడైతే చుక్కలున్నాయి. సో, కొంచెం ఎండ ఎక్కువుంది కాబట్టి మెల్లగా ఎక్కుతున్నాము. మా పాపకైతే హ్యాట్ పెట్టాము అండ్ బాబు కూడా క్యాప్ తీసుకెళ్ళాడు. అండ్ మీరు కూడా వీలైతే అంబ్రెల్లాస్ పట్టుకోండి మీకు ఓపికుంటే. సో, ఇంకా అలా మేము బొర్రా కేవ్స్‌కైతే రీచ్ అయిపోయాము. టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము. యాక్చువల్‌గా చాలా రష్ ఉందండి. నేనింత రష్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇంకా మెల్లగా టికెట్స్ తీసుకొనైతే ముందుకు వెళ్తున్నాము. యాక్చువల్‌గా లోపలికి గూడా మెట్లు దిగేది చాలా ఎక్కువగానే ఉందనమాట. దిగేటప్పుడు పెద్దగా తెలీదు గానీ, ఎక్కేటప్పుడైతే చుక్కలు కనిపిస్తాయని అనుకుంటూ ఉన్నాము నేను, మా వారు. సో, ఇంకా అందరూ డిస్కస్ చేస్తున్నారు. గైడ్స్ కావాలంటే గైడ్స్‌ని కూడా ఇక్కడ మనకు అవైలబుల్‌లో అయితే ఉంచారు. కావాలనుకున్న వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. సో, చూసారా అండి అసలు మెట్లు ఎంత లోపలికున్నాయో అండ్ అటు ఇటు అయితే చెట్లున్నాయిలెండి. అదైతే కొంచెం పర్లేదు మంచిగా అనిపిచ్చింది. బికాజ్ ఎండగా అయితే లేదు. అండ్ మనకి కొంచెం గాలి కూడా వస్తుంది. సో, ఇంకా లోపలికెళ్ళే వరకి అయితే ఇలా చెట్లతో కవర్ అయిపోయింది. అండ్ లోపలికెళ్ళిన తర్వాత చల్లగానే ఉంది. కాకపోతే చెమటలైతే పడుతున్నాయి. నాకసలు అదే అర్థం కాలేదు. ఒక దిక్కు చల్లగా ఏసీ వేసినట్టుంది. కానీ మనకైతే చెమటలు పడుతున్నాయి. మేబీ మనం అలా పైకి కిందకి నడవడం వల్ల బాడీ అలసిపోయి చెమటలొస్తున్నాయేమో! సో, ఇంకా అలా చాలా దూరం నడిచాము. మా డుగ్గమ్మ అయితే వాళ్ళ నాన్నని ఎత్తుకోమని చెప్పింది. సో, ఇంకా తప్పదు. ఇంక పిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళని కంఫర్టబుల్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా ఇది ఎంట్రన్స్ అన్నమాట కేవ్‌కి. చూసారా అసలు ఎంత బాగా కనిపిస్తుందో. లైక్ కేవ్ అంతా పెద్దగా ఓపెనింగ్ ఉంది. అసలు ఈ కేవ్స్ అన్నీ ఎలా ఫార్మ్ అయితాయో కానీ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది. అండ్ అప్పట్లో మనుషులు ఇందులో ఉండేవాళ్ళని చెప్తుంటారు. ఆ స్టోన్స్ మీద అక్కడక్కడ కొన్ని పిక్చర్స్ వేసి ఉన్నాయన్నమాట. వాళ్ళు డ్రా చేశారు. అండ్ మనవాళ్ళు కూడా చాలా మంది నేమ్స్ రాసారండి. అసలు ఇదేం సరదానో నాకు అర్థం కాదు. ఎక్కడికెళ్ళినా వాళ్ళ నేమ్స్ రాసుకుంటారు. మేమైతే ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే ఇంకా బాగా అనిపిచ్చింది. ఇప్పుడేమో కొంచెం అన్నీ ఎక్కువగా స్టెప్స్ కట్టి అండ్ ఆ లైటింగ్ పెట్టారండి బాబు. ఏదో సినిమా షూటింగ్ లాగుంది. మొత్తం ఎక్కడ అన్ని జిగేల్ జిగేల్ లైట్స్. అది కూడా నేచురల్ లైట్స్ కాకుండా రెడ్, బ్లూ ఇలా పెట్టారనమాట. అది చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిచ్చింది. సో, ఇంకా అలా లోపలికైతే వెళ్తున్నాము. పాప ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. చూసారా మీకక్కడ స్టోన్ మీద ఏదో బోట్ లాగా డ్రా చేశారు. మరి ఇది నార్మల్‌గా మన వాళ్ళే డ్రా చేశారనుకుంటా. అప్పట్లో అయితే నాకివేం కనిపించలేదు. అంటే మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే. ఇప్పుడు అన్నీ ఏంటో కొత్తగా సృష్టించారు. ఆహ్, కొత్త కొత్త స్టోరీస్ అన్నీ చెప్పడానికి. నాకైతే ఈ స్పాట్ చాలా నచ్చింది. దాని కింద చాలా బావుండే ఏదో షేడ్‌లో ఉన్నట్టు అండ్ చల్లగా గూడా ఉంది. అండ్ సేఫ్టీ గూడా పర్లేదండి. బానే అన్నీ కట్టారు. పైనుండి చూస్తే వ్యూ అయితే అద్రిపోయింది. అండ్ చూసారా అసలు పైన ఒక హోల్ ఉందన్నమాట ఆ కేవ్‌కి. ఫస్ట్ ఆ కేవ్‌ని కనుక్కున్నది ఆ హోల్ నుంచే అని మా వారు చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే డౌటే. సో, ఇంకా లోపలికెళ్ళిపోతున్నాము. మధ్యలో మనకిలా సన్నగా ఉన్నాయన్నమాట స్పేస్ ఐ మీన్ పాసేజ్. అవతలి నుండి వెళ్ళేవాళ్ళు వచ్చిన తర్వాతే మనమైతే ఇంకా ఇటువైపు నుంచి మళ్ళీ లోపలికెళ్ళాలి. సో, అలా సన్నగా ఉందన్నమాట. సో, ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఆహ్, సేఫ్టీ అయితే బానే కట్టారండి. అండ్ డస్ట్‌బిన్స్ కూడా అరేంజ్ చేశారు. ఎక్కడ చెత్త పడేయకుండా. సో, వాళ్ళిన్ని ఫెసిలిటీస్ మనకిస్తున్నప్పుడు మనం కూడా అంతే రెస్పాన్సిబుల్‌గా ఉండాలండి. చాలా మంది వాటర్ బాటిల్స్ అవన్నీ పడేస్తున్నారు. కానీ చూసుకోవాలి కొంచెం మనం గూడా. అండ్ మధ్యలో ఇలా పైనుండి ఒక వాటర్ పాసేజ్ డ్రాప్ పడుతుందండి కేవ్ లోపలికి. అసల వాటర్ ఎంత చల్లగా ఉన్నాయో. అండ్ అలా వాటర్ పడి ఆ కింద ఒక మంచి షేప్ అయితే ఫార్మ్ అయింది. ఏదో వాటర్ ఫాల్స్ లాగా ఉంది ఇంకొక యాంగిల్ నుండి చూస్తే అయితే. సో, అలా మేము మెల్లగా ముందుకైతే వెళ్తున్నాము. అండ్ చూసారా నేను ఇంతకు ముందు చెప్పాను కదా! అలా కలర్ లైట్‌లని అసలు చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిచ్చింది. అవి పెట్టకపోతేనే బాగుండేది. నేను చెప్పాను కదా! ఇంతకుముందు వాటర్ పడి ఒక వాటర్ ఫాల్‌లా ఫార్మ్ అయింది స్టోన్ అని. ఇదే అండి అసలెంత బావుందో. అండ్ అక్కడ చుట్టుపక్కలంతా ఏసీ లాగా ఉంది చల్లగా. కానీ చెమటలైతే పడుతున్నాయి. ఆహ్, ఇది ఇంకొక ప్యాసేజ్ అండి లోపలికి. కొంచెం సన్నగా ఉందన్నమాట. అండ్ అంతా తడిగా ఉంది. అలా వాటర్ పడితే మనం జాగ్రత్తగా వెళ్ళాలి.
ఇంకా పక్క నుంచి గూడా చిన్న చిన్నగా ఏదో ఆహ్, స్ట్రీమ్స్ పడుతున్నట్టు లైక్ లైట్‌గా డ్రాప్స్ అయితే పడుతున్నాయి. ఆ స్టోన్స్ అయితే మంచిగా వాటర్ ఎలా జారాయో అలా ఫార్మ్ అయ్యాయండి. అసలు ఎన్ని ఆహ్, హండ్రెడ్స్ కాదు 1000 ఇయర్స్ బ్యాకే ఫార్మ్ అయిందనుకుంటా ఈ కేవ్ అయితే. చాలా మంచిగా అనిపిచ్చింది. ఇంకా పోను పోను దీన్ని బాగా మెయింటైన్ చేస్తే బావుంటది. కానీ ఇంకా ఎలా ఉంటదో ఇంకొక 10 ఇయర్స్ తర్వాత. సో, అలా మంచిగా అన్నీ చూసుకున్నాము. కొంతమందికైతే గైడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ కొన్ని షేప్స్ లాగా ఫార్మ్ అయిందనమాట స్టోను. ఒక్కొక్క దగ్గరేమో పక్షిలాగా ఉంది. ఒక దగ్గరేమో పీకాక్ లాగుంది అని చెప్తున్నాడు. కానీ నాకైతే అర్థం కావట్లేదు అసలు. అలా ఎలా ఫార్మ్ అవుతాయి అని. మేబీ అవన్నీ వాళ్ళు కల్పించిన స్టోరీస్ అని అయితే నాకనిపిస్తుంది. బికాజ్ ఇంకా వచ్చిన టూరిస్ట్‌లకి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళలా చెప్తున్నారనుకుంటా. సో, ఇంకలా ముందుకైతే వెళ్ళి వచ్చేసాము. లాస్ట్ ఎండింగ్ అండి ఇది. అసలు చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది ఎండింగ్ అయితే. మొత్తం పెద్ద ఓపెన్ హాల్ లాగా ఉంది. అండ్ ఇలాంటివి చూసినప్పుడు నాకనిపిస్తుంది బాబోయ్! ఒకటేసారి పడితే ఎలా ఉంటది మీద అని. కానీ అంత సేఫ్టీ లేకుండా ఏముండదనైతే తెలుసు. ఇంక అంతే అండి. ఏం చేస్తాము పడితే పడతదేమో మనం ఏం చేయలేం గదా దానికి. సో, ఇంకా అలా ఒకసారైతే మొత్తం చూపిస్తున్నాను ఎండింగ్‌లో. సో, అదే అండి మన బొర్రా కేవ్స్ అయితే చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అండ్ ఎండింగ్‌లో ఇంకా పైకైతే వాళ్ళు స్టెప్స్ అయితే కట్టారు. మెటల్ స్టెప్స్. కొంచెం రిస్క్ అనిపిచ్చింది. సో, ఇంకా వెళ్ళలేదు. ఇంకా ఫైనల్‌గా పైకైతే వచ్చేసామండి. చాలా అలసిపోయాము. సో, ఇంకా వచ్చి మంచిగా హాట్‌గా తింటున్నాము ఫుడయితే. అండ్ ఇంకా ఫుడ్ తినేసి మేము వైజాగ్ రీచ్ అయిపోయామండి. ఆహ్, సో, వైజాగ్‌లో బీచ్ ముందే మా హోటలనమాట. పిల్లలైతే మట్టిలో ఆడుకోవడం స్టార్ట్ చేసేసారు. నేనైతే అలా వాక్ చేస్తున్నాను. బీచ్‌ని చూస్తే ఎవరికైనా కూర్చోవాలనిపిస్తుందా అండి? హ్యాపీగా నడవాలనిపిస్తది. సో, అంతే అండి. ఇంకా మా బొర్రా కేవ్ స్టోరీ అయితే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.